హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు కాకరకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దామండి. అసలు చేదు లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. రైస్కి రోటీస్కి చాలా బాగుంటుంది. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బాగా అవుతుంది కర్రీ అయితే టమాటా వేసి. సేమ్ నేను చేసిన విధంగా చేస్తేనే చాలా బాగా వస్తుందండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేనైతే శుభ్రంగా కాకరకాయలు కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, కొంచెం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తర్వాత తాలింపు గింజలు అవన్నీ వేసి పైన మూత పెట్టకుండానే కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తే చేదు అనేది రాదండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా చేదు అనేది తొందరగా పోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి కాకరకాయలు. తర్వాత మనం టమాటాలు వేసేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనము కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. పైన మాత్రం మూత అస్సలు వేయొద్దండి. మూత పెడితే చేదు అనేది వస్తుంది. ఇలా చేదు రాకుండా ఉండాలంటే పైన మూత పెట్టకుండా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుందండి. నేను ఇందులో అయితే అల్లం పేస్ట్ కూడా వేస్తలేనండి. చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చాలా బ్రౌన్ కలర్ రావాలండి. కింద మాడిపోకుండా మీడియం మంట మీదనే కొంచెం మగ్గనివ్వాలి. లేకుంటే హై మంట పెట్టేస్తే ఏంటంటే ఫ్రై అనేది లోపల దాకా కుక్ అవ్వదండి. కాకరకాయలు ఇంకా చేదు అనిపిస్తుంది. ఇలా మామూలుగానే కొంచెం ఓపికతో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనము టమాటాలు వేసుకుందామండి. 2 టమాటాలు వేసుకున్నాను నేను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే రొయ్యల పులావ్ చేయమని అడుగుతున్నారండి. అది కూడా ఒకసారి చేసి పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం మిల్ మేకర్ మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి మా ఛానల్కి వెళ్ళి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఒకసారి అయితే మన ఛానల్కి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఏ వంట కావాలన్నా కామెంట్ చేయండి. వంట చేసి ప్రిపేర్ చేసి పెడతానండి వీడియోలో. ఇలా ఫ్రై అయ్యాక టమాటాలు మగ్గాక కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ బంద్ చేస్తే కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసేసి అన్నంలోకి రోటీస్